నమస్కారం మిత్రులందరికీ. కేకేవి నాయుడు సమాచార స్రవంతికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భారతదేశంలో శిఖరం కన్నా సంకల్పం గొప్పది, ఎత్తైనదని నిరూపించిన భారతీయ మహిళ బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రోజు మే 23. ఆ సందర్భంగా బచేంద్రి పాల్ గారి గురించి పూర్తి వివరాలను మనం ఈనాడు సమాచార స్రవంతిలో చూద్దాం. అది ఉత్తర కాశీలోని అతి చిన్న గ్రామం నకురి. ఆ గ్రామంలో కిషన్ సింగ్ అనే ఒక చిన్న వ్యాపారి భారత, టిబెట్ దేశాల మధ్య హిమాలయాల్లో ఉండే చిన్న చిన్న జనావాసాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసేవాడు. అతని భార్య హన్సాదేవి. వీరికి 5 సంతానం కాగా 3వ సంతానం బచేంద్రి పాల్. 1954 మే నెల 24వ తేదీన జన్మించిన ఆమె చిన్నతనం నుంచి ధైర్యం గల అమ్మాయిగా గుర్తింపు పొందింది. చిన్నతనం నుంచే చురుకుగా ఉంటూ ఆటల్లో రాణించేది. బచేంద్రి పాల్ కుటుంబంలో 13 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు చదువు మానేసి ఇంటి పనులలో తల్లికి తోడుగా ఉండేవారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. చదువుపై ఆమెకున్న శ్రద్ధను గమనించిన తల్లిదండ్రులు, బంధువులు ప్రోత్సహించడంతో ఆమె ఎంఏ బిఈడి పూర్తి చేయగలిగింది. ఆ తర్వాత పర్వతారోహణపై ఉన్న ఆసక్తితో నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ NIMలో చేరింది. 1982లో 21,900 అడుగుల ఎత్తు ఉన్న గంగోత్రి పర్వతాన్ని, 19,091 అడుగుల ఎత్తు ఉన్న రుద్రగిరిని ఆమె అధిరోహించింది. ప్రపంచంలో 29,029 అడుగుల ఎత్తు అతి ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరం హిమాలయ పర్వతాలలో మహాలాంగూర్ సెక్షన్లో ఉంది. దీనిని నేపాలీయులు సాగర్ మాత అని, టిబెట్ వాసులు చోమో లుంగ్మా అని పిలుచుకుంటూ ఉంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నా శిఖరం ఎప్పుడూ గొప్పదే. ఎవరికి అందనంత ఎత్తులో ఉండడమే శిఖరం యొక్క గొప్పతనం. అయితే ఆ గొప్పతనం ఏంటో మేము చూస్తాం అంటూ సాహసికులు ఎగబోగుతారు. అటువంటి సాహసికులే మన బచేంద్రి పాల్. 29,029 అడుగుల ఎత్తున్న ఎవరెస్ట్ పర్వతారోహణకు భారత్ నుంచి బయలుదేరిన 4వ బృందం మౌంట్ ఎవరెస్ట్ 84లో ఆమె చేరింది. ఈ బృందంలో 4 మహిళలు ఉన్నారు. వారి పర్వతారోహణ ప్రారంభంలోనే మంచు తుఫానులో బచేంద్రి పాల్ పూర్తిగా చిక్కుకుపోయింది. తుఫాను కారణంగా విరిగిపడిన పెద్ద మంచు పిల్లల మధ్య చిక్కిన ఆమెను తోటి పర్వతారోహకులు అతి కష్టం మీద బయటికి తీయగలిగారు. ఈ సంఘటనకు భయపడిన 3 మహిళలు తమ ప్రయత్నాన్ని విరమించుకొని మౌంట్ ఎవరెస్ట్ 84 నుంచి వైదొలిగి వెళ్ళిపోయారు. బచేంద్రి పాల్ మాత్రం ఎలాంటి భయము లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆసక్తి చూపించింది. ఆమెలోని ధైర్యం, పట్టుదల కారణంగా 1984వ సంవత్సరం మే నెల 23వ తేదీ మధ్యాహ్నం 1:07 ఆమె ఎవరెస్ట్ పర్వతాన్ని చేరుకుంది. విశేషం ఏమంటే ఆమె ఎవరెస్ట్ను అధిరోహించింది 1984 మే నెల 23వ రోజు, సరిగ్గా తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందే. అంటే ఆమెకు 30 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆమె కీర్తి ఎవరెస్ట్ శిఖరానికి చేరింది. 29,029 అడుగుల ఎత్తున్న మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా, ప్రపంచంలో 5వ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించింది మన బచేంద్రి పాల్. దుర్గామాత పటాన్ని, హనుమాన్ చాలీసాను పర్వతాగ్రహంపై ఉంచి తాను సాధించిన ఘనతకు భగవంతుని కటాక్షమే కారణమని భక్తి పారవస్యంలో చాటింది. ఆమెకు అప్పటి మన రాష్ట్రపతి చేతుల మీదుగా ఎవరెస్ట్ అధిరోహకురాలు అనే అవార్డును అందుకుంది. అప్పటి మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఈ అవార్డును ఆమెకు బహుకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన 30 ఏళ్లుగా ఆమె కీర్తి అలాగే శిఖర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ద్వారా ఆమె చాలా కాలంగా పర్వతారోహణలో మహిళలకు, పురుషులకు శిక్షణ ఇస్తున్నారు. టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్కు అధినేతగా వ్యవహరిస్తున్నారు.
ఈ రికార్డుల కంటే ముందు ఆమె సాధించిన మరో రికార్డు కూడా ఉంది. నౌకరీ గ్రామంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి అమ్మాయి బజేంద్రి పాల్. ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ బజేంద్రి పాల్. ఆమె భారతీయ మహిళా పర్వతారోహకులకు స్ఫూర్తి ప్రదాత. ఆమె తర్వాత ఎవరెస్ట్ను అధిరోహణకు పూనుకున్న పర్వతారోహకులు ఒక్కసారైనా ఆమెను కలవాలని, ఆమె సూచనలను తీసుకోవాలని, ఆమెతో ఫోటో తీసుకోవాలని ఊరులుతున్నారు అంటే ఆమె యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. భారత ప్రభుత్వం 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా బజేంద్రి పాల్ గారికి దేశ 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ఇచ్చి ఆమెను భారత ప్రభుత్వం సత్కరించింది, గౌరవించింది. ఇది బజేంద్రి పాల్ యొక్క గొప్పతనం. సరే, నేటి యువతకు అందరికీ బజేంద్రి పాల్ ఆదర్శం కావాలి. ఎందుకంటే ఆమె యొక్క పట్టుదల, చేయాలనే తపన, పర్వతాన్ని అధిరోహించాలనేటువంటి ఒక స్ఫూర్తి నేటి యువతకు రావాలని చెప్పి, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరిన్ని విషయాలతో మరలా కలుద్దాం. ఈ అంశాన్ని మీకు ఈరోజు ప్రాముఖ్యతల గూపు కోసం కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్ సమాచార స్రవంతి ద్వారా మీకు అందించడం జరిగింది. మిత్రులారా, నా యూట్యూబ్ ఛానల్ను మీరు చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఆ పైన మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా నుంచి వచ్చే ప్రతి వీడియోను మీరు వీక్షించవలసిందిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు. జై హింద్.